ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి, ఇది మనం మార్నింగ్ చేసుకున్నటువంటి నీమ్ ఆయిల్ అనమాట. ఇది నేనైతే నీమ్ ఆయిల్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేపాకు ఉండే తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఏ ఆయిల్ అయినా వాడచ్చు. కొబ్బరి నూనె వాడచ్చు, లేదంటే మనము ఏ నూనె ఉంటే మన దగ్గర అది వాడుకోవచ్చు. దాంతో నేనైతే నీమ్ ఆయిల్ తయారు చేసుకున్నాను. నీమ్ ఆయిల్ ఎలా చేయాలంటే వీడియో కూడా ఉంది. ఇప్పుడైతే నేను మిద్దె పైన తీసుకెళ్ళడానికి ఓన్లీ ఆయిల్ అయితే వాటర్లో మిక్స్ అవ్వదు కదా, అందుకోసం అయితే లిక్విడ్ హ్యాండ్ వాష్ అయితే వేసాను. దాంట్లో వాటర్ కూడా మిక్స్ అయింది. ఇంకా వాటర్ ఏమొద్దు, ఒకసారి షేక్ చేద్దాము. ఇది మంచి ఎమల్షన్ లాగా ఫామ్ అవ్వాలి. మంచి ట్రాన్స్పరెంట్ ఆయిల్ లాగా ఉండొద్దు. ఇంకోటి మంచి ఎమల్షన్ లాగా ఫామ్ అయింది కదా, దీన్ని మనము 1 లీటర్కి ఒక 5 ml చొప్పున వేసుకోవచ్చు. నేనైతే 10 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా మన దగ్గర, దానికి ఒక 15 ml వరకు అయితే వేస్తాను, 15 to 20 ml. ఇదిగోండి, మనకైతే ఈ విధంగా ఎమల్షన్ లాగా ఫామ్ అయింది చూసారా. దీని అయితే మొక్కలకి మంచిగా వాడుకోవచ్చు. ఇలా నేను ఈ కొంత అమౌంట్ తీసుకెళ్ళాలనుకోండి, ఒక 1-2 months వరకు అయితే వస్తుంది. మనం వేసేదాన్ని బట్టి ఒక్కోసారి వీక్లో 1 వేయచ్చు, ఒక్కోసారి వీక్లో 2 వేయచ్చు, ఒకసారి 15 రోజులకు ఒక్కసారి కూడా వేయచ్చు, మనం వేసేదాన్ని బట్టి. కానీ నాకైతే ఒకటి అర్థమైందంటే, నీమ్ ఆయిల్ ఎంత మంచి వేసి మన మొక్కలు అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, మనది సీతాఫలం మొక్క పూత వస్తలేదు, రాలిపోతుంది అని. ఈసారి అయితే పూత నిలబడింది. దానికి కారణం అయితే నీమ్ ఆయిల్. నేను చాలా గట్టిగా చెప్తాను, నీమ్ ఆయిల్ వేయడం వల్ల నాకు డ్రాగన్ మొక్కలు కూడా, పూత రాని మొక్కలు కూడా పూత వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి. అవి ఎక్కువ ఉండొద్దని కూడా అనుకున్నాను, కొంతవరకే ఉండాలనుకున్నాను. బాగా ఉన్నవి ఎలా వచ్చాయి ఏంటని చూపిస్తాను.